తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో ఉన్నటువంటి భూముల్ని అలిపిరి సమీపంలో 35 ఎకరాల భూముల్ని గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దేవలోక్ అనే కంపెనీకి కేటాయించింది లీజు కింద. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా అదే పద్ధతిలో ఒబేరాయ్ హోటల్స్కి కేటాయింపులు చేసినటువంటి విషయం, దాని మీద అనేక వివాదాలు జరుగుతున్నటువంటి విషయం కూడా అందరికీ తెలుసు. ఈ అంశం మీద ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రెండిటి లీజులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించడం పట్ల మేము హర్షం తెలియజేస్తా ఉన్నాం. వాస్తవంగా టీటీడీకి అలిపిరి దగ్గర భూముల అవసరం చాలా ఉంది, భక్తులకు సరిపోవడం లేదు. ఎన్ని రకాల ఎమ్యూనిటీస్ కాంప్లెక్స్లు కట్టినా సరిపోనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. లక్షల సంఖ్యలో భక్తులు తిరుపతి మీద వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తిరుమల కొండ మీద కూడా ఒక్కోసారి ఆ ఒత్తిడి ఎంత తీవ్రంగా ఉంటుందనంటే అసలు బస్సుల్లోనూ కార్లలోనూ కిలోమీటర్ల మేర బారులు తీరిపోయినటువంటి పరిస్థితి నెలకొని ఉంది. ఎట్లో గొట్ట తిరుమల కొండకు చేరిపోదాం అన్న తాపత్రయం భక్తుల్లో ఉంది, యాత్రికుల్లో ఉంది. సాధారణ ప్రజలు కూడా అదే రకంగా భావిస్తూ ఉంటారు. వీళ్ళందరినీ ఎంటర్టైన్ చేయడానికి అవసరమైనటువంటి కార్యక్రమాలు ఏవి తిరుపతిలో అంత పెద్ద ఎత్తున లేకపోవడం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా మేము భావించింది. అందుకని ఇక్కడున్న ప్రతి ఇంచి భూమి చాలా విలువైనటువంటిది. భక్తుల కొరకు, భక్తుల అవసరాలు తీరేటట్టుగాను లేదా వాళ్ళ సౌకర్యాలు పెంపొందించేటట్టుగాను ఉండాలి. ముఖ్యంగా సాధారణ భక్తులకి ఈరోజు రూములు దొరకనటువంటి పరిస్థితి ఉంది. విష్ణు నివాసమో శ్రీనివాసమో అట్లాంటి వాటి చోట్ల కిందన డార్మెటరీల్లో ఏ రకమైనటువంటి సౌకర్యాలు లేకపోయినా అక్కడ పడుకొని స్నానాలు చేసి వెళ్ళిపోతుంటారు. ఇట్లాంటి డార్మెటరీలు పదుల సంఖ్యలో నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అత్యధిక భక్తులు అలిపిరి దగ్గరకు వచ్చి దిక్కుదేలేనటువంటి పరిస్థితుల్లో ఎతుకులాడుతూ ఉంటారు. అట్లాంటి పరిస్థితుల్లో అలిపిరి దగ్గర ఎమ్యూనిటీస్ కాంప్లెక్స్లు నిర్మాణం చేస్తే భక్తులకు ఎంతగానో ఉపయోగపడతాయి. అదే కాకుండా భక్తులకి ఎంటర్టైన్మెంట్ కలిగించడానికి, పవిత్రతకు భంగం కలగకుండా లేదా భక్తుల మనోభావాలకు ఇబ్బంది లేనటువంటి పద్ధతుల్లో కొన్ని కార్యక్రమాలని ఏర్పాటు చేస్తే దాన్ని అందరూ కూడా సమర్థించే పరిస్థితి ఉంటుంది. దానికి స్థలం కావాలి. అలిపిరి ఒక చోటు ఉంటే కొండకు ప్రవేశ మార్గం దగ్గర ఏ రకమైనటువంటి సౌకర్యం లేకుండా కొండకెక్కడో 25 కిలోమీటర్ల దూరంలోనో కాళహస్తి మార్గంలోనో చంద్రగిరి మార్గంలోనో ఎక్కడో ఏదో పెడితే అంత దూరం పోవడానికి అవకాశం ఉండదు. అలిపిరి దగ్గర ఉన్నటువంటి స్థలాలకు టీటీడీ అవసరాలు కూడా చాలా పెద్ద ఎత్తున లింక్ అయి ఉన్నటువంటి నేపథ్యంలో ఆ భూముల లీజులను ప్రైవేటు కంపెనీలకి రద్దు చేయడం అనేదాన్ని మేము హర్షిస్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడు ఒబేరాయ్ హోటలు తిరుపతికి రావడం అనేక మందికి ఉపాధి కల్పిస్తుంది. పెద్ద సంఖ్యలో ఇక్కడ విఐపీలు కానీ లేదా షావుకారులు కానీ వస్తారు. తిరుపతి ఎకానమీకి బాగా ఉపయోగపడుతుందని చెప్పి కొంతమంది దాన్ని చర్చలు చేస్తున్నారు. ఒబేరాయ్ హోటల్ నిర్మాణం అలిపిరి దగ్గరే జరగాల్సిన అవసరం లే. సెట్టిపల్లిలో 150 ఎకరాల భూమి ప్రభుత్వం చేతిలో ఉంది, అక్కడ నిర్మించండి. లేదా ఇంకా అనేక చోట్ల భూములు, ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఈ రోజుకి ఉన్నాయి. మున్సిపల్ పరిధిలో కొన్ని ఉన్నాయి, రెవెన్యూ పరిధిలో కొన్ని ఉన్నాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఉంది. అదే మాదిరి ఫారెస్ట్ రిలేటెడ్గా ఉన్నటువంటి ఉన్నాయి. ఇంకో చోట వాటిని కేటాయించి ఫారెస్ట్ భూములను కూడా కొన్నిటిని వినియోగించుకోవచ్చు. అట్లాంటి ఆల్టర్నేటివ్స్ ఏమీ చూసుకోకుండా నేరుగా ప్రతి ఒక్కరిని తీసుకొని వచ్చి అలిపిరి దగ్గర ల్యాండ్ చేయించడం అనేది ఏ రకంగా సమంజసమైనటువంటిది కాదు. అందుకనే ఒబేరాయ్ హోటల్ నిర్మాణం ఇంకో చోట చేయండి. అదే మాదిరి ఇంకేదన్నా ఉపయోగపడతాయి తిరుపతి ప్రజలకి, భక్తులకి, యాత్రికుల కంటే వాటన్నిటిని చేయొచ్చు. ఆ రకమైనటువంటి పద్ధతిలో ఆలోచించాలని చెప్పి నేను కోరుతున్నాను. దీన్ని రద్దు చేయడం అని అంటే మళ్ళీ ఏదో ఒక రూపంలో లొసుగులుండి వాటిని కంటిన్యూ చేయడం అనేది కాదు. చిత్తశుద్ధితో ఈ 35 ఎకరాల భూమిని టీటీడీ పరిధిలోకి చేర్చాలి. టీటీడీ అవసరాలకి దీన్ని వినియోగించాలి. ఇది భక్తులకు తోడ్పడేటట్టుగా ఉండాలి. లేదా విద్యాలయాల్లో వైద్యమో లేదా ఏదో ఒక రూపంలో ప్రజలకి, భక్తులకి, యాత్రికులకి తోడ్పడేటట్టుగా దీన్ని వినియోగం చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి నేను భావిస్తున్నాను.